హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలీస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు నేను చేయబోతున్నాను దహివడ. దానికి కావాల్సింది మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకున్నానండి. అది కడిగేసా, బాగా కడగక్కర్లా, కొంచెం పట్టు ఉంచుకుంటే కొంచెం బలం ఎక్కువ వస్తుందండి, పిల్లలకి బాగా బలం ఉంటుంది. పొట్టు కొంచెం ఉంచుకొని కడుక్కోవాలి, మరి బాగా వైట్గా కడిగే అక్కర్లేదు. పొట్టు మినపప్పే తీసుకున్నా. ఇప్పుడు పెరుగు 1/2 లీటర్ తీసుకున్నా, 2 పావు లీటర్ ప్యాకెట్స్. దీన్ని ఒక గిన్నెలో వేసేసుకున్నాను. వేసేసుకొని ఆ పెరుగులో వేసుకోవడానికి పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నా, ముక్కలుగా కట్ చేసుకున్నా, మిక్సీలో వేసుకున్నా. అల్లం చిన్న అంగుళం ముక్క తీసుకొని సన్నంగా కట్ చేసుకుని వేసుకున్నా. దీనిలోనే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర తీసుకుని వేసుకున్నాను. ఈ 3 గ్రైండ్ చేసేసి మనం పెరుగులో వేసుకోవాలి. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసేసుకొని దీనిలో వేసేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఈ పెరుగులో వేసి కలిపేసుకుందాం. ఇది పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పెరుగుకి. దీన్ని పోపు వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. దీన్ని బాగా బీట్ చేసేసుకుందాము, పేస్ట్ అంతా కలిసేటట్టు. దానికి తగినంత సాల్ట్ కొంచెం వేసుకుందాం. వడల్లో కూడా కొంచెం వేస్తాం కాబట్టి చాలా కొంచెం వేసుకుందాం. వేసుకుని బాగా బీట్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు పప్పుని గ్రైండ్ చేసుకుందాం. పొట్టిమైన పప్పు ఉంది కదండి, బాగా కడిగేసి పెట్టుకున్నాను, దాన్ని గ్రైండ్ చేసుకుందాం. నేనైతే కొంచెం పొట్టుగానే ఉంచుకున్నానండి. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను. వడలకు మెత్తగా చేసుకుంటే బాగుంటుందండి. వాటర్ మాత్రం వేయకూడదు. వాటర్ లేకుండా పిండేసి ఉప్పు వేసేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకుందాం. వడల్లో కొంచెం ఉప్పు ఆ పెరుగులో కొంచెం వేసాం కాబట్టి దీంట్లో కూడా కొంచెం తక్కువ వేసుకుంటాం, దాంట్లో కూడా కొంచెం తక్కువ వేసుకుంటాం. 2 బ్యాలెన్స్ అవుతాయి. ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఓన్లీ ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నానండి. దీన్ని బౌల్లో వేసేసుకుని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి. అట్లయితే బాగా మంచి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి, ఉబ్బినట్టు వస్తాయి. అందుకని బాగా బీట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఇది కొంచెం హీట్ ఎక్కే వరకు చూద్దామండి. ఇది హీట్ ఎక్కితే అప్పుడు వడలు వేసుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది. ఇప్పుడు హీట్ ఎక్కింది కదండి, చూసాం. ఇప్పుడు వడలు వేసుకుందాం. నేను ఒక ఆయిల్ తీసేసిన ప్యాకెట్ ఉంటుంది కదా, దాని మీద ఆయిల్ రాసుకొని వడలు వేసుకుంటున్నాను. దాంతో అయితే నాకు ఈజీగా వస్తుంది. దీని మీద ఆయిల్ పూసేసి కొంచెం ముద్ద తీసుకొని వడలాగా ఒత్తేసుకుని వేసేసుకుంటున్నాను. ఇలానే అన్నీ వేసేసుకోవాలండి. ఇలానే అన్నీ వేసుకుంటున్నానండి. పిల్లలకి ఎక్కువ వడలు పెట్టడం వల్ల చాలా బలం వస్తుంది, బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది కొంచెం పెద్దగా అయిన పిల్లలకి. అందుకని మనం తప్పకుండా పద్దాక పెట్టాలి. ఇప్పుడు వేగిని ఏమో టర్న్ చేసుకుని చూద్దామండి. ఒకవైపు వేగింది కాబట్టి ఇంకోవైపు టర్న్ చేసేద్దాం. ఇట్లానే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా లోపల వరకు మొత్తం వేగుతాయండి. ఇప్పుడు అయిపోయింది కదా, తీసేద్దాము. మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుందాం. మొత్తం ఆయిల్ అంతా రాకుండా తీసేసి వేసుకోవాలండి. అన్నీ తీసేసానండి. ఇప్పుడు ఇంకో రౌండ్ వేసేసుకుంటానండి. ఇంకో రౌండ్ వేసుకున్నానండి. ఇవి కూడా బాగా వేగనిచ్చి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దానిలో వేసేసుకుని అప్పుడు కోడికి పోపు పెట్టుకుందామండి. చూసారు, ఒకవైపు వేగంగానే ఇంకోవైపు టర్న్ చేసుకుంటున్నానండి. ఇలానే చూసారండి, సాఫ్ట్గా వచ్చినాయి. నేను బాగా బీట్ చేసుకోవడం వల్ల పిండిని. ఇప్పుడు పోపు వేసుకుందామండి పెరుగుకి.
దీని పక్కన పెట్టుకున్నాను కదా, అది వేగుతుంటాయి. పోపు కోసం చిన్నది పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీనిలోనే ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, పోపు వేసేది స్కిప్ అయిందండి. పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. పసుపు వేసుకొని పోపు వేసేసుకొని కర్డ్ బౌల్లో వేసేసుకొని బాగా బీట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు 1 గ్లాసుడు వాటర్ ఒక బౌల్లో పోసుకొని వడలు తీసి దాంట్లో వేయాలండి. వడలు ఫస్ట్ వాటర్ పీల్చిన తర్వాత దాన్ని ప్రెస్ చేసుకుని పిండేసుకోవాలి, వాటర్ అంతా పోయే వరకు. అట్లయితే వాటర్ అబ్జర్వ్ చేసిన దాన్ని పిండేయడం వల్ల కర్డ్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అందుకని మనం వాటర్లో 2 మినిట్స్ ఉంచేసి గట్టిగా పిండేసేసుకొని దానిలో వేసేసుకుందామండి కర్డ్లో. ఇవి పిల్లలు ఇష్టపడి తింటారండి, చాలా టేస్టీగా ఉంటాయి. వారానికి ఒకసారి అయినా పిల్లలకి చేసి పెట్టాలండి, తప్పకుండా చేసి పెట్టాలి. చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు చాలకపోతే కొంచెం వాటర్ కూడా పోసుకున్నానండి. 1 గ్లాసు వాటర్ పోసేసుకున్నాను. వాటర్ పోసుకున్నా పర్వాలేదండి. అన్నీ వేసేసుకొని లోపలికి వెళ్ళే వరకు ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఇంతే, దహీ వడ రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే దహీ వడ. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి పెట్టండి, మీరు అందరు తినండి. పెద్దవాళ్ళకి నచ్చుతుంది, పిల్లలకి నచ్చుతాయి. పిల్లలకి తప్పకుండా పెట్టాల్సింది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం తప్పకుండా మర్చిపోకండి. ఎందుకంటే నా నోటిఫికేషన్స్ అన్నీ నేరుగా మీ ఫోన్కే వస్తాయండి. మీది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ అండి. ఇంకా కొన్ని వడలు అలానే పెట్టానండి పక్కన. కొన్ని సరిపోయిన వరకు దానిలో వేసా. చూసారు కదా, చూడడానికి కూడా ఎంత బాగుందో దహీ వడ.